తెలంగాణలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు మున్సిపల్ ఎన్నికలు ముగియగానే అదుగో ఇదుగో అంటూ హడావుడి చేశారు కాంగ్రెస్ నేతలు. దానిని చూసి ఆశావాలు అన్ని సిద్ధం చేసుకున్నారు. పార్టీ కూడా వరుస ఎన్నికల్లో విజయాలతో జోష్లో ఉంది. ఇదే ఊపులో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను కూడా కొట్టేద్దామని కాంగ్రెస్ డిసైడ్ అయింది. కానీ ఇప్పట్లో అది అయ్యేలా లేదు. తెలంగాణలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై పీఠముడి పడింది. రాష్ట్రంలో ఇప్పట్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిపేలా కనిపించడం లేదు. సర్పంచ్ ఎన్నికలు అయినప్పుడే పనిలో పనిగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే సరిపోయేది. అలా కానప్పుడు మున్సిపల్ ఎన్నికలు అయిపోయాకైనా పెట్టి ఉంటే బాగుండేది. అది కూడా జరగలేదు. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలు అన్ని ఎన్నికలను ఒకేసారి తేల్చేద్దామనుకుంటాయి. కానీ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అలా ఆలోచించడం లేదు. ఒక్కో ఎన్నికను ముగుస్తూ వస్తోంది. మొదట సర్పంచ్ ఎన్నికలు, తర్వాత మున్సిపల్ ఎన్నికలను నిర్వహించింది. ఆయా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన దానికంటే ఎక్కువ సీట్లు సాధించింది. అయితే దానికి కొనసాగింపుగా పెండింగ్ లో ఉన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను కూడా పూర్తి చేస్తారని భావించారు. కానీ దానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. క్షేత్రస్థాయిలో నాయకులంతా మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను ప్రభుత్వం నిర్మించబోతోందని డిసైడ్ అయ్యారు. అభ్యర్థుల ఎంపికను కూడా కొన్ని చోట్ల ఫైనల్ చేశారు. కానీ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో లేనట్టు తెలుస్తోంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా జనాభా లెక్కల షెడ్యూల్ ఖరారైంది. మే 11 నుంచి జూన్ 9 వరకు మొదటి విడత జనాభా లెక్కలు జరగనున్నాయి. ఫిబ్రవరి 9, 2027 నుంచి రెండో దశ జనగణన జరగనుంది. జనగణన పూర్తయ్యేదాకా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో సర్కార్ లేదని తెలుస్తోంది. ఒకవేళ ఎన్నికలు పెట్టాలనుకుంటే జనగణన మొదలు కాకముందే నిర్వహించాలి. అలా కాకుండా జనగణన మొదలయ్యాక నిర్వహిస్తే సిబ్బంది కొరత ఏర్పడుతోంది. జనగణన ముగిసిన తర్వాతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అనే చర్చ ప్రభుత్వ పెద్దల దగ్గర జరుగుతోంది. ఓ సందర్భంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ ప్రక్షాళన చేయాలని ఆలోచన చేసినట్లు కూడా చర్చ జరిగింది. కాకపోతే దానిపై క్లారిటీ రాలేదు. ఇప్పటిదాకా క్లారిటీ ఉన్న విషయం ఒకటే, ప్రస్తుతానికి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు